హిందూపురం మున్సిపల్ పరిధిలోని సూగూరు సడ్లపల్లి గ్రామంలో 400 ఏళ్ల చారిత్రక ప్రాధాన్యత కలిగిన అభయ ఆంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వ్యాసరాయల కాలంలో నిర్మించబడిన ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు ఏకమై పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 2 కోట్ల రూపాయల విరాళాలతో పాలరాతి బండలతో సుందరంగా ఆలయాన్ని నిర్మించారు. నూతన రాతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సూగూరు సడ్లపల్లి గ్రామం వెలిసి ఉన్న పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానము 500 సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయల కాలం నుండి ప్రతిష్ఠింపబడినటువంటి వ్యాసరాజ మహర్షి చేతుల మీదుగా ప్రతిష్ఠితమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము చాలా పురాతనమైనది. శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో దాతల సహాయంతో గ్రామస్తులందరూ చేరి పునర్నిర్మాణం జరిపి ఈరోజు 20వ తారీఖు ఈ రోజు నుండి 3 రోజుల కార్యక్రమం జయప్రదంగా ఉదయం 6 గంటల నుండి గోపూజ, వాస్తు హోమము, నవగ్రహ హోమము, గణపతి హోమం అన్ని హోమాలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. రాత్రి మొగలు జరుగుతాయి. 22వ తేదీ పూర్ణాహుతి ఉంటుంది. 22వ తేదీ పూర్ణాహుతి రోజు ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకము అన్నీ జరుగుతుంది. ఆ రోజు అన్నదాన ఇది ఉంటుంది. ఈ దేవాలయము చాలా పురాతనమైన నుంచి ఆ దేవుని యొక్క మహిమ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి పల్లి ఆంజనేయ స్వామి దేవస్థానము వ్యాసరాయ కాలంలో నిర్మించబడినది. సుమారు పురాతనంగా అయింది కాబట్టి దాన్ని పునరుద్ధరించుటకు గాను కొత్తగా మేమందరూ ఊరి పెద్దలందరూ కలిసి కొత్తగా నిర్మించబడినది. ఈ ఆలయంకు పూర్వం నుంచి చాలా పవిత్రంగా, మంచి పేరుగా, కోరికలన్నీ తీర్చే దైవంగా భావిస్తున్నాము.